స్టైల్‌లో మన స్టైల్‌లో మటన్ కర్రీ ఎలాగుండదేమో చూసేద్దాం. ఎందుకంటే అందరూ వేరేలాగా వండుతారు. నేనైతే నా స్టైల్‌లో వండుతాను. ప్రెషర్ కుక్కర్‌లో మటన్ ఏసుకో, కొద్దిగా 2 గ్లాసుల వాటరు, పసుపు, ఉప్పు ఏసుకో 5 సీడీలు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. దానికి మసాలా మనం ప్రిపేర్ చేయాలంటే ఉల్లిపాయ, అల్లం ఏసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మసాలా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంకో దాంట్లో కడాయి పెట్టేసి బిర్యానీ మసాలాస్ అన్నీ ఏసేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసేసుకో, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చిందనుకో మిక్సీ పట్టింది ఉంటుంది. మిక్సీ పట్టిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వేసినాం కదండి, అది బాగా ఫ్రై అయ్యాక, అది కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా ఆయిల్ మొత్తం పైతేనే మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసేసుకొని కారం, ఉప్పు, పసుపు, ధనియా మసాలా మీకున్న మసాలాలన్నీ వేసుకోవచ్చు. నేనైతే నాకేం మసాలాలు నేను అవే వేసుకోను. లాస్ట్లో అయితే మటన్ మసాలా అయితే మర్చిపోకండి. మటన్ మసాలా వేస్తే మనకు టేస్ట్ అదిరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపేసుకొని మటన్ వాటర్ ఉంటుంది కదండి, మటన్ వాటర్ వేసుకొని ఇంకా కలుపుకొని 2 నిమిషాలు కలిపేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలాక కసూరి మేతి వేసుకొని, కసూరి మేతి వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. మటన్ అన్న పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.